జీవరాశులన్నిటికీ ఆహారం ఆవశ్యకం. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలు అని కూడా మీరు నేర్చుకున్నారు. ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటిని పోషకాలు అని పిలుస్తారు. అన్ని జీవరాశులకు ఆహారం అవసరం. మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు. కానీ మానవులతో సహా జంతువులు ఆ పని చేయలేవు. అవి ఆహారాన్ని మొక్కల నుండి కానీ, మొక్కలను ఆహారంగా తినే జంతువుల నుండి కానీ పొందుతాయి. ఆ విధంగా జంతువులు మరియు మానవులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడతాయి. మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకుని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. ఈ ముడి పదార్థాలు వాటి పరిసరాలలోనే ఉంటాయి. పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానం. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. పత్రల మొక్కల ఆహార కర్మాగారాలు. కావున ముడి పదార్థాలు అన్నీ పత్రాలకు తప్పక అక్కడకు చేరాలి. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడే పత్రాలకు రవాణా చేయబడతాయి. పత్రం ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయటం కొరకు నిరంతర మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తాయి. పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించటంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన ఇది కిరణజన్య సంయోగక్రియ. కావున కిరణజన్య సంయోగక్రియను జరపటానికి పత్రహరితం, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అవసరమని తెలుస్తుంది. ఇది భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహించబడి మొక్కల్లో ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంది. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. సజీవుల యొక్క దేహం కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. కణాలు కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కనబడతాయి. కొన్ని జీవులు ఒకే ఒక్క కణంతో నిర్మితమై ఉంటాయి. కణం కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. చాలా కణములు విభిన్నంగా ఉంటాయి. మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకం
కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చని కొమ్మలు, ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇలాంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహించే ఆకుపచ్చని కాండాలను కలిగి ఉంటాయి. అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది. కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అసాధ్యం. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయటానికి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియను ఈ కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు సూర్యకాంతి పత్రహరితం సమక్షంలో కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్ విడుదలవుతాయి. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్. చెరువులు లేదా ఇతర నిలువ నీరుగల నీటి వనరులలో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలను మీరు తరచుగా చూస్తుంటారు. ఇవి సాధారణంగా శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి. ఈ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయో మీరు ఊహించగలరా? వాటికి ఆకుపచ్చని రంగు కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కలలో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయని మీరు తెలుసుకున్నారు. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారు అవుతాయి. ఇవి ఆహారంలోని ఇతర అంశాలైన మాంసకృతులు, కొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. కానీ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం. గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుంది. అయితే మొక్కలు ఈ రూపంలోని నత్రజనిని శోషించుకోలేవు. నేలలో వాయురూప నత్రజనిని మొక్కలు వినియోగించుకోదలిచిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలా విడుదలైన నత్రజని మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది. అలాగే మీరు నత్రజని అధికంగా గల ఎరువులను నేలకు కలిపే రైతులను చూసే ఉంటారు. ఈ విధంగా మొక్కలు ఇతర అంశాలతో పాటు తమకు అవసరమైన నత్రజనిని పూరించుకుంటాయి. తరువాత మొక్కలు మాంసకృతులు, కొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయి. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. అవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. మొక్కలు, మానవులు, ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. అవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. పసుపు రంగు గల తీగలాంటి నిర్మాణాలు చెట్టు కాండం, కొమ్మల చుట్టూ చుట్టుకుని ఉంటాయి. ఇది కస్కుట బంగారు తీగ అనబడే మొక్క. ఈ మొక్కలలో పత్రహరితం ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబాకుతుందో ఆ మొక్క నుండి
తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిథేయి అంటారు. అతిథేయికి విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది. కావున దీనిని పరాన్నజీవి అంటారు. కీటకాలను పట్టుకొని జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. అటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో లేదా ఇతర వర్ణాలలోనూ ఉండవచ్చు. కూజా లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రం. పత్రం యొక్క శీర్షం కూజా యొక్క నోరును తెరవగల మూయగల మూతను ఏర్పరుస్తుంది. కూజా లోపలి భాగంలో కింది వైపుకు వంగి ఉన్న సన్నని వెంట్రుకలు వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఏదైనా కీటకం కూజా లోపలికి ప్రవేశించినప్పుడు పైమూత మూసుకుపోయి కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుంటుంది. కూజా నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. నెపంథిస్ లేదా పిచ్చర్ అనే మొక్క ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిపినా కూడా కీటకాలను తింటుంది. ఒక రొట్టె ముక్కను తీసుకుని కొద్దిగా నీటితో తడపండి. దానిని తేమగా ఉండే ప్రదేశంలో 2 నుండి 3 రోజులు లేదా దానిపై మచ్చలు ఏర్పడేంత వరకు ఉంచండి. ఈ మచ్చలు ఏ రంగులో ఉన్నాయి? ఆ మచ్చలను సూక్ష్మదర్శిని లేదా భూతద్దంతో పరిశీలించండి. పరిశీలించిన అంశాలను మీరు నోటు పుస్తకంలో నమోదు చేయండి. ఎక్కువగా మీరు సన్నని దారపు పోగుల వంటి నిర్మాణాలను రొట్టె ముక్కపై చూస్తారు. ఈ జీవులను శిలీంధ్రాలు అంటారు. ఇవి భిన్నమైన పోషణా విధానాన్ని కలిగి ఉంటాయి. ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ విధానమును ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అంటారు. శిలీంధ్రాలు పచ్చళ్లపైన, తోలు వస్తువులపైన, బల్లలపైన తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి. వర్షాకాలంలో అవి చాలా వస్తువులను పాడు చేస్తాయి. వర్షాకాలంలో ప్రత్యేకమైన రోజులలో ధరించే అందమైన బూట్లు పాడు చేసేవి శిలీంధ్రాలు. గోధుమ పంటను శిలీంధ్రాలు పాడు చేస్తాయి. శిలీంధ్రాల వలన వ్యాధులు కూడా వస్తాయి. చాలా రకములైన శిలీంధ్రాలు, ఈస్ట్, పుట్టగొడుగులు వంటివి ఉపయోగకరమైనవి. కానీ కొన్ని శిలీంధ్రాలు మొక్కలకు, జంతువులకు, మానవులకు కూడా వ్యాధులు కలుగు చేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అంటారు. ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి. మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. అందుకు బదులుగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వాటికి సహాయం చేస్తాయి. లైకెన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందించగా బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. మొక్కలు ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి కనుక
నేలలో ఆ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంది. రసాయన మరియు సేంద్రియ ఎరువులలో నత్రజని, పొటాషియం మరియు గంధకం మొదలైన మొక్కలకు పోషకాలు ఉంటాయి. నేల సారం పెరిగేందుకు ఈ పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. మనం మొక్కలకు అవసరమైన పోషకాలను పూరించగలిగితే మనం వాటిని చక్కగా పెంచవచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు. సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజని పీల్చుకుంటాయి. పంట కోత తరువాత నేలలో నత్రజని లోపిస్తుంది. గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో నత్రజని లభిస్తున్నప్పటికీ మొక్కలు దానిని కార్బన్ డయాక్సైడ్ వినియోగించుకున్నట్లు వినియోగించుకోలేవు. వీటికి నత్రజని అనువైన రూపంలో కావాలి. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి అవి సాధారణంగా కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజనిని అందిస్తాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఆ విధంగా వాటి మధ్య సహజీవన సంబంధం ఉంటుంది. వీటి సహచర రైతులకు ఎంతో ప్రాముఖ్యమైనది. లెగ్యుమినేసి కుటుంబాల చెందిన మొక్కలు పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులు కలిపే అవసరం ఉండదు. ఎక్కువగా పప్పు ధాన్యాలు లెగ్యుమేసి మొక్కల నుండి పొందుతాయి. చాలా వరకు మొక్కలన్నీ స్వయం పోషకాలు. కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరాన్న జీవుల నుండి పోషణ. జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడతాయి. కీటకాహార మొక్కలు పాక్షిక పరపోషకాలు.